ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర, మరి అదేవిధంగా మరి కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయమని చెప్పి రాష్ట్ర సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఇంటి స్థలాల విషయాల్లో గతంలో ఎర్ర జెండాలు ప్రధానంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాలు చేసి వేలాది మంది, లక్షలాది మంది పేదలకు ఇళ్ల స్థలం, దున్నేవానికి భూమి అనే స్లోగన్తో అందరికీ ఇప్పించుకుంటూ సాధించుకుంటూ రావడం జరిగింది. అదే ప్రధానంగా ఈ మధ్యకాలంలో అది కరెక్ట్ అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వాన్ని నుండి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు అధికారంలోకి రావాలి అంటే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఒక అజెండాని ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రజల మధ్యకి అన్ని ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు వస్తున్నాయి. అందులో భాగంగా గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి గెలిచినంతవరకు ఒక మాట చెప్పి, గెలిచిన తర్వాత 1 సెంటు స్థలం ఇచ్చి చేతులు దులుపుకొని ఇల్లు కట్టించాను 1,80,000తో. ఈరోజు 33 లక్షల ఇండ్లు రాష్ట్రంలో నిర్మాణం చేపట్టానని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. ఆ రోజు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, మరి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ గారు ముక్త కంఠంతో చెప్పారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా మీరు ఇస్తున్నది 1 సెంటు పట్టణంలో ఏమాత్రం సరిపడదు, మీరు అది ఇచ్చేది కూడా పేదలకే, ఆ పేదలు ఇల్లు కట్టుకొని ఉండాలంటే అసాధ్యమైన మాట. కాబట్టి పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వండి, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వండి, రైతులకు అనుకూలమైనటువంటి వాములు వేసుకోవడము, పశుపక్షాదులను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సిపిఐ రాష్ట్ర పార్టీ కోరినా కూడా నిర్లక్ష్యంగా ఉండడం. మరి అయిన తర్వాత ఎన్నికలు రావడంతో ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎన్నికల ముందు మేము గెలిస్తే సూపర్ 6 పథకాలని ఖచ్చితంగా ప్రవేశపెడతాం, ప్రతి ఒక్కరికి మరి చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తాం, ఇంటికి 3 సిలిండర్లు ఇస్తాం, ప్రతి మహిళకి 1,500 నెలసరి ఇస్తాం, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి 2 లక్షల నిరుద్యోగుల్ని భర్తీ చేస్తాం సంవత్సరానికి, వారికి నిరుద్యోగ భృతి 3 లక్షలు ఇస్తాం, రైతులకి 20 లక్షలు ఇస్తాం అని ఇలాంటివి 6 సూపర్ 6 పథకాలు పెడితే ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ కూడా ప్రతిపక్షం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు కూడా స్టన్ అయిపోయి ఇంతకంటే మంచి పథకాలు ఇంకెక్కడ దొరుకుతాయి, మంచిదే అని చెప్పేసి 151 స్థానాలని ఎన్డీఏ కూటమిని గెలిపివ్వడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చి ఇంకా ఈ నెలలోనే ఇంకా 2-3 రోజులు అయితేనే సంవత్సర కాలం వెళ్ళిపోతుంది. ఏ ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇలా. మరి ఈ సిలిండర్ విషయానికి వస్తే ఒక విషయం చెప్తా, గుంటకల్లో 30,000 చిల్లర సిలిండర్లు వాడుతున్నటువంటి గృహిణులు ఉన్నారు. వీళ్ళల్లో కేవలం 100% అంటే 100, 200, 500 లోపల సబ్సిడీ అమౌంట్ దానికి సంబంధించింది 50 రూపాయలు అకౌంట్లలోకి వేయడం జరిగింది. ఆ 50 రూపాయలు అకౌంట్లలోకి వేస్తే వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ పడిందిలే అని చెప్పేసి ఎంతో ఆనందంగా వచ్చిన వాళ్ళు ఆ వందలాది మందే. మరి వాళ్ళని తృప్తి కూడా పరచలే. మరి ఇది కూడా ఉచిత హామీగా ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ముందస్తు వర్షాలు వచ్చాయి, రైతులందరూ కూడా చేనుల్లో ఈరోజు దున్నుకుంటున్నారు. మరి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో అధికారంలో రాకున్న ముందు రైతులకు ఇచ్చినటువంటి హామీని 20,000 రూపాయలు వెంటనే అమలు పరచాల. అదేవిధంగా ఉచిత బస్సు అని చెప్పి మహిళలకని చెప్పి పెట్టారు. ఎక్కడ పెట్టారు, ఎక్కడ తిరుగుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి అదేవిధంగా ఈరోజు